ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ. కవిత బెయిల్ పిటిషన్ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ, సిబిఐ కేసులో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు తిరస్కరించింది. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత బెయిల్ కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేయలేదు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, అయితే ఈ బెయిల్ కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేయలేదు, ఎలా చూడాలి? అవకాశం ఏదైనా ఉందా? ఈరోజు బెయిల్ అప్డేట్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి కవిత దాదాపు 70 రోజులకు పైగా కావస్తుంది. సో తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె ట్రయల్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ ఇప్పటికే తిరస్కరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసు సంబంధించినటువంటి విచారణ ఈరోజు రెండో రోజు. మొన్ననే శుక్రవారం రోజున విచారణ జరిగింది. ఈరోజు మళ్ళీ విచారణ కొనసాగబోతుంది. సో ఇందులో 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఈడీ మనీ లాండరింగ్ కేసు పెట్టింది, ఇంకోటి సిబిఐ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఒక కేసు పెట్టింది. సో 2 దర్యాప్తు సంస్థలు, ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మన దేశంలో. సో 2 సంస్థలు పెట్టినటువంటి కేసుల నేపథ్యంలో ఈ 2 పిటిషన్లు వేశారు. సో ముందుగా ఈడీ దానిపైన వాదనలు కొనసాగబోతున్నాయి. సో ఈరోజు ఈడీ తన వాదనలను వినిపించేటువంటి అవకాశం కనబడుతుంది. నిన్న శుక్రవారం రోజు జరిగినటువంటి వాదనల సందర్భంగా ప్రధానంగా కవిత మహిళా ప్రాతిపదికన ఆమెకు బెయిల్ ఇవ్వాలనేటువంటి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైంది. ఆమెకు వ్యతిరేకంగా ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆమె అరెస్టు సమయంలో కూడా చాలా అంశాలన్నీ కూడా చాలా ఇల్లీగల్గా అరెస్ట్ చేశారనేటువంటి విషయాన్ని కూడా కవిత తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వీటితో పాటు కవితను ఈ కేసు లిక్కర్ కేసు ఆగస్టు 2022లో నమోదైతే కవితను రీసెంట్గా మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. సో 2 సంవత్సరాల తర్వాత కవితను అరెస్ట్ చేశారనేటువంటి విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఈ కేసులో ఎవరైతే ఈమెకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారో మాగుంట రాఘవ్ కానీ, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, అలాగే శరత్, వీళ్ళందరి వాంగ్మూలాలకు సంబంధించినటువంటి అంశంపైన కేవలం ఈ స్టేట్మెంట్లు మాత్రమే కవితకు వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్, అంటే పేపర్ మీద ఎటువంటి ఎవిడెన్స్ కానీ కవితకు వ్యతిరేకంగా లేదు. కాబట్టి కవితకు ఈ కేసుకు సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఈరోజు మళ్ళీ కంటిన్యూ కాబోతున్నాయి వాదనలు. సో ఈరోజు సిబిఐ అయితే ఇప్పటివరకు అయితే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయలేదు. సో మనకు 10:30 తర్వాత తెలిసే అవకాశం ఉంది. సిబిఐ ఈరోజు కౌంటర్ వేస్తుందా లేకుంటే మరికొంత సమయం కోరుతుందా అనేది మనం చూడాలి. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు కూడా ఈ శుక్రవారంతో సెలవులు ప్రారంభం కాబోతున్నాయి. సో ఏదైతే జరిగినా కానీ ఈ వారం రోజుల లోపల ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా ముగియాల్సినటువంటి నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో ఆమెకు బెయిల్ వస్తుందా లేదా అనేటువంటి ఒక టెన్షన్ అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో మనకు కనబడుతుంది. ఇంకోవైపు ఇప్పటికే ఈ కేసులో, ఈ లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి కేజ్రీవాల్ కూడా తనకున్నటువంటి బెయిల్ను మరొక వారం రోజుల పాటు పొడిగించాలి, సిటీ స్కాన్ ఉంది కాబట్టి పొడిగించాలనేటువంటి విజ్ఞప్తి సుప్రీంకోర్టు చేసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి చాలా హై ప్రొఫైల్ పర్సన్స్ సంబంధించినటువంటి పిటిషన్లు కోర్టుల ముందున్నాయి. సో కోర్టులు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నాయి అనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. రైట్, అయితే జరుగుతున్న పరిణామాలు అయితే 70 రోజుల పైగా ఆమె లోపలే ఉన్న క్రమంలో అవకాశాలు ఏ మేరకు ఉన్నాయంటారు? సో ఏ అంశాలు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది కోర్టు? అంటే మరోవైపు సిబిఐ కౌంటర్ కూడా దాఖలు చేయలేదు కదా. అంటే మనం సుప్రీంకోర్టులో చూసాము, సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ దొరికినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఎన్నికల ప్రచారం కోసమని సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. అక్కడ కూడా ఇదే గ్రౌండ్ చూశారు. కేసు బుక్ అయింది 2022లో. కేసు అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. జస్ట్ కవితను అరెస్ట్ చేసిన వారం 10 రోజులకు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. కాబట్టి 2 సంవత్సరాల పాటు వెయిట్ చేశారు. అయినప్పటికీ ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు ధ్వంసం కానీ, సాక్ష్యాలు ప్రభావితం జరగలేదనేటువంటి కోణంలో సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చింది. సో అదే ప్రాతిపదికన కవిత తరపున న్యాయవాదులు కూడా అడుగుతున్నారు. ఆమె అరెస్టుకు కేసు బుక్ అయినటువంటి తేదీకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి కవితను వదిలివేయచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ దాఖలైంది. 8,000 పేజీలతో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కాబట్టి ఈ దశలో ఆమెను విడుదల చేయండి. ఆమెకు పిల్లలు ఉన్నారు, మైనారిటీ తీరని బాబు ఉన్నాడు కాబట్టి ఒక సైకలాజికల్గా డిస్టర్బెన్స్ ఉంది. అలాగే కవితకు కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వాలని ఆమె తరపున న్యాయవాదులు విజ్ఞప్తి చేస్తున్నారు. సో చూడాలి ఆమెకు దొరుకుతుందా లేదా అన్నది ఈ వారం రోజుల్లో తెలిపేటువంటి అవకాశం ఉంది. ఓకే, రైట్ వెంకటేష్.